అంటే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం. అట్లనే రుణమాఫీ విషయంలో కూడా అన్ని కోతలు పెట్టి అరకొర మందికే రుణమాఫీ ఇచ్చినారు. నిజామాబాద్ జిల్లాలో 2,03,000 మంది కుటుంబానికి ఒక్కరే, నేను చెప్పేది కుటుంబానికి 2-3 కాదు, కుటుంబంలో ఒక్కళ్ళకి తీస్తేనే 2,03,000 మంది రుణాలు తీసుకున్నారు. దాంట్లో ఇప్పటి మట్టుకు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం 1,01,000 మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 1,02,000 మందికి రుణమాఫీ కావాలి. 49% మందికి చేసింది, 51% మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు. మరి మన బాల్కొండ నియోజకవర్గం ఇంకా ఘోరం. ఇక్కడ 51,000 మంది రుణాలు తీసుకుంటే రైతులు, అది కుటుంబానికి ఒక్కరు చొప్పున్నే, కుటుంబంలో ఎందరు తీసుకుంటున్నారు లెక్క కడితే 1,00,000 మంది ఉన్నారు. కుటుంబానికి ఒక్కరు చొప్పున్నే 51,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 20,000 మందికే రుణాలు మాఫీ చేసింది. ఇంకా 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అప్పుడేమో రుణాలు కట్టుంటే ఇంకా మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 2 లక్షలు చేస్తా అన్నాడు. ఇవాళ 31,000 మంది రైతులకి ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు చెప్పింది 2 లక్షల రుణమాఫీ చేసేయండి, ఆయనకు 3 లక్షలు ఉండని 4 లక్షలు ఉండని, మిగతా డబ్బులు బ్యాంక్ అయినా రైతు చూసుకుంటాడు. మీరు చెప్పిన 2 లక్షలు చేసేయండి. చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కోతలు వస్తూ ఉన్నది. ఇట్లా అన్ని రకాలుగా కరెంట్ అప్పుడు 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే ఇవాళ రోజుకు 10 సార్లు కరెంట్ పోతా ఉన్నది. మీ అందరికి తెలుసు, మొన్నటిదాకా మోటార్లు కాలిపోయినాయి. మోటార్లు కాలిపోవడం అనేదే మర్చిపోయినాం 10 ఏళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళా మోటార్లు కాలిపోవడం మొదలైనవి. 10 ఏళ్ళు మనం గంజిలకు పోలే, గంజిలకు పోయి అడితి దుకాణాల దగ్గర మనం బాకీలు తెచ్చుకోలే రైతులు. ఎందుకంటే కేసీఆర్ టంచన్గా రైతు బంధు వేస్తుండే, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటుండే. కాబట్టి గంజిలకు పోయి దుకాణదారు దగ్గర, అడితి దుకాణదారు దగ్గర బాకీలు తెచ్చే అవసరం మనకి 10 ఏళ్ళు పట్టలే. కానీ మళ్ళా ఇప్పుడు సురైంది, మా జిల్లాలో రైతులు మళ్ళా గంజిలకు పోయి అడితి దుకాణం దగ్గరలా బాకీలు తెచ్చుకున్నాడు సురైంది. మళ్ళా పాత రోజులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాల వల్ల, ఇవాళ ఆశ పెట్టి మోసం చేయడం వల్ల జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు రైతులకు మాట్లాడే అవకాశం ఇస్తారు. నిరంజన్ రెడ్డి గారు మీకేమేం బాధలు ఉన్నాయో చెప్పాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ, మరి ఒక మంచి కార్యక్రమాన్ని, రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాడటానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నందుకు ఈ అధ్యయన కమిటీ కూడా కష్టాల కోర్చి నెల రోజులు ఇవాళ రాష్ట్రమంతా తిరగటానికి నిశ్చయించుకొని మరి వెళ్తున్నందుకు, దాంట్లో మన జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఈ కమిటీలో సభ్యుడైనందుకు మీ అందరికి కూడా మా రైతులందరి పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సరే, జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం యొక్క తాండా పేరేంది, మట్టేఫారం తాండాకు సంబంధించినటువంటి కెతావత్ ప్రేమ్చంద్ గారు అనే ఒక రైతు, ఒక గిరిజన రైతు, పాపం ఆయనకు 3 ఎకరాల భూమి ఉంటే ఆయన దుబాయ్ పోయి నష్టపోయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుందామని 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు
టెన్షన్గా ఆయనకు రైతు బంధు వచ్చేది, బాకీలు చేసే అవసరం లేకుండా పంట పండించుకునేది, పంట కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా బాకీ చేసే అవసరం అప్పుడు లేదు కాబట్టి కుటుంబాన్ని నిలదీసుకుంటా వచ్చింది. కానీ మొన్నటిసారి ఆయనకు ఈ రేవంత్ రెడ్డి అందరు రైతులకు ఎగ్గొట్టినట్టుగానే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. పాపం ఆయన సాగు చేసుకున్నాడు, వద్దే బాబు, పాపం ఆయన సాగు చేసుకున్నాడు, కానీ పంట దిగుబడి సరిగ్గా రాలేదు. దాంతో ఆయన పెట్టిన ఖర్చులు కూడా ఆయనకు రాలేదు. ఆయన పండించడానికి ఏదైతే ఖర్చులు పెట్టినాడో అవన్నీ కూడా ఆయన బాకీలు తెచ్చినాడు. ఎందుకంటే రైతు బంధు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టినాడు కాబట్టి బాకీ తెచ్చి వ్యవసాయం చేసినాడు, దిగుబడి రాలేదు, బాకీలు అయిపోయినాయి. బాకీలు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి మొదలుపెట్టినారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాపం 3 పిల్లలు ఆయనతో ఉన్నారు. పాపం 3 పిల్లల్ని అనాథలుగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు అప్పుల బాధ తట్టుకోలేక. భార్య 3 పిల్లల్ని అనాథలు చేసి మళ్ళీ పాత రోజులు మొదలైనవి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు లేవు, రైతు ఆత్మహత్య. కానీ మళ్ళీ దరిద్రపు కొట్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రైతు బంధు ఆపేసిన మూలంగా మళ్ళీ ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. దాంట్లో మా నిజామాబాద్ జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం మట్టేఫారం చెందినటువంటి ఓ గిరిజన రైతు ప్రాణాలు వదిలేసినాడు. మేము అడిగినాం, రుణమాఫీ అయిందా అని అడిగితే రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నాడు. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. చివరికి ఆయన 15 డిసెంబర్ నాడు చనిపోయినాడు. ఇగో ఇవాళకి నెల మీద 5 రోజులు, నెల మీద 10 రోజులు. ఇప్పటికీ రైతు బీమా డబ్బులు కూడా రాలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం రోజుల్లో బీమా డబ్బులు వచ్చాయి. ఏదైనా సందర్భంలో రైతు సరిపోతే ఆఫీస్కి పోయి దప్ప లేదు, అప్లికేషన్ లేదు, ఆఫీసర్లో ఇంటికి వచ్చి రాసుకొని పోయి వారం రోజుల్లో 5 లక్షల చెక్కు ఆయన బ్యాంకులో పడేది. ఇవాళ 40 రోజులైంది, ఇంకా రైతు బీమా డబ్బులు కూడా రాలేవు అని బాధపడతా ఉన్నది ఆమె. కాబట్టి ఈ విషయం కేటీఆర్ గారికి పార్టీకి తెలియజేస్తే మన పార్టీ తరఫున పాపం ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు తెచ్చిపెట్టారు, 1 లక్ష రూపాయల సహాయం చేయండి అని చెప్పి అనౌన్స్ చేసినారు. ఇవాళ కమిటీ చైర్మన్ గారు, కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆ అభాగ్యురాలికి, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన 1 లక్ష రూపాయల సహాయం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. बाकी वेगी कहीं को खेते में पांटा भी सुधो पाचो कोनी पेट पड़ी सुधाई कोनी खे सुकावो जे तुझे कौन झाड़ पिले न समावो कामेंड गीती पेटे पर राहत कामेंड गीती पेटे पर हाथ से कतानी जो कौन बाकी वेगी कतानी जो कौन झाड़ पिले न समावो माफी हुई कोनी
हाँ माफी हुई कौन पाएंगे कतरा रसे ये 10 लाख लगा 10 लाख लगा ये बैंक या कतरा रखो बेकर कतरा चको अब मांगरे वाले मालम काम करन खावा कुली करन खावा అందరికి నమస్కారం. తను ఖేతావత్ ప్రేమ్చంద్ నాయక్ గారు అప్పున్నారు, పెట్టుబడికి అన్నట్టు పెట్టుబడి సాయం రాలేదు, ఎక్కడ పుట్టట్లేదు, పంట వేసుకుంటే దానికి నీళ్లు అందట్లేదు, అలాగే బాకీలునే ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు, ఎక్కడెక్కడో బ్యాంకులు ఉన్నాయని చెప్పుకునేవాడు కానీ నాకే పూర్తిగా తెలియదు. నేను పొలానికి వెళ్ళి పనికి వెళ్ళిపోయిన కూలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మరి నాకు ధైర్యం చాలట్లేదు అని చెప్పి చెప్తా ఉంది. నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. నిన్న మేమందరం సరే అందరిని నిలబెట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ 2 గిరిజన కుటుంబాలు, నిన్న గజానంద్ అని ఒక సోదరుడు 30 ఏళ్ళు, ఆయనకు 32 ఏళ్ళు, 3 పిల్లల తండ్రి. ఇంకో నాయకుడు దేవర నాయక్, ఆయన భార్య కిడ్నీ ఆపరేషన్ అయితే ప్రైవేట్ బ్యాంకు నుంచి 3.5 లక్షలు తెచ్చుకున్నాడు. గవర్నమెంట్ ఈ బ్యాంకు నుంచి తెచ్చుకుంది 1,90,000 అయినా కూడా అది మాఫీ కాలేదు. ఈ బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి పరువు తీసిందని ఆయన కూడా బ్యాంకులో వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు. రాత్రి మేము కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ ఈ కమిటీ వేసే ముందు మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాం. ఇంకో రైతు కూడా గోవింద్ అనే రైతు పేదవాడు, ఆయన కూడా బోత్ దగ్గర కాదు, రాత్రి మనం పోయిన మిర్జాపూర్ దగ్గర ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఆ రోజు రైతులను ఏ విధంగా నిలబెట్టాలని, రైతులకు ఏ విధంగా ధైర్యాన్ని నింపాలని కృషి చేసిన కేసీఆర్ రైతు బంధు అయితే అన్ని రకాలుగా రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతుల ఉసురు పోసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం రైతుల పట్ల, గిరిజనులు పేదల పట్ల రైతు రాబందుగా మిగిలిపోతాడని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంట్రాక్షన్ చేపిస్తాం. బాధ ఏంటంటే ఇంతకుముందు సత్యవతమ్మ చెప్పినట్టు మనం ఈ మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చినాం రైతులమందరం. ఇక్కడ మనం కూర్చుండగానే సేమ్ బజార్నూర్ మండలంలో వార్తమన్నూరు గ్రామానికి సంబంధించి మామిళ్ళ నర్సయ్య అనే రైతు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడే బోతు నియోజకవర్గంలో ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలోకి మన కమిటీ సభ్యులు ఎంటర్ అయినారు. ఇది సమాచారం వచ్చింది. ఇగో పాపం ఆ రైతు ఇవ్వాలనే మనది కార్యక్రమం జరగటప్పుడే ఇంకొక రైతు నేలవారిండు. ఈ దుర్మార్గమైన యొక్క ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, కక్షపూరిత వైఖరి వల్ల కేసీఆర్ ఏది చేస్తే దాన్ని తీసేయాలి అనేటువంటి ఒక పిచ్చి ప్రతీకార చర్యల వల్ల ఇవాళ కేసీఆర్ రైతు బంధు ఇస్తే రైతు బంధు తీసేయాలి. ఇటువంటి ఒక ఆలోచన వల్ల కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటే నేను ఒక నెల రోజులు లేట్ చేస్తా, అన్నీ ఇటువంటివే. ఇగో ఈ రైతు ఇవాళ చనిపోవడం జరిగింది. ఈ రైతు కోసం ఒక 2 నిమిషాలు మనం మౌన పాటించాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఆ రైతు కుటుంబాలన్నిటికీ కూడా ఈ రైతుతో పాటు ఇదివరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలన్నిటి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతాం.
థ్యాంక్ యూ. జోహార్ జోహార్. జోహార్ జోహార్. ఈ రైతుల బన్వర్మనాలన్నీ ప్రభుత్వ హత్యలే. రైతుల బన్వర్మనాలన్నీ ప్రభుత్వ హత్యలే. అయితే మన బాల్కొండ నియోజకవర్గంలో ఇంతకుముందే చెప్పినట్టు 51,000 మంది రైతులు ఉంటే 20,000 మందికి రుణమాఫీ అయింది. ఇంకా 31,000 మందికి రుణమాఫీ కావాలి. మొన్న వానాకాలం అందరికీ రైతు బంధు ఎగ్గొట్టిరు. మొన్న వానాకాలం రైతు బంధు వచ్చిందా? రాలేదంటోళ్ళు చేయలేపుర్రి. ఏం చేసిండు? ఎగ్గొట్టిండా? ఆయన ఏమనాలి మరి? దొంగ దొంగ. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి. మళ్ళా కేసు అవుతుంది నా మీద. అట్లనే రైతు బంధు రానోళ్ళు, రైతు రుణమాఫీ కానోళ్ళు చేయలేత్తుర్రి. 80% మంది దయచేసి మీడియా ఇగో రుణమాఫీ కాని వాళ్ళు చేయలేత్తండి. మరి రేవంత్ రెడ్డి గారేమో మొత్తం అయిపోయింది అంటారు. రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ ఊర్లో బుస్సాపూర్లో ఈ నియోజకవర్గంలోని రైతులు కొంతమంది వచ్చినారు. బుస్సాపూర్ ఊరు వాళ్ళు ఉన్నారు. 80% మందికి కాలేదని చేయలెత్తారు. మరి ఆయనేమో అయిపోయింది అంటాడు. అంటే ఇది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం అన్నట్టే కదా. ఇకపోతే మా నియోజకవర్గం నుండి వివిధ రైతు సంఘాలు రైతుల పక్షాన కమిటీకి కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొచ్చినారు. దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొదలు మెండోరా మండల రైతులు దాదాపు 32 రిప్రజెంటేషన్లు మీకు అందజేస్తారు. డన్. రే రాజు ఇట్రా ఇట్రా నూరా నూరా ఇట్రా అన్నాడు అన్నాడు అటు సైడ్. ఓకే లేదా చిన్నరెడ్డి చెప్ అయిపోయింది అది. తర్వాత ఇప్పుడు మాట్లాడు చెప్తా. అన్ని రకాల రుణమాఫీ, రైతు బంధు, కరెంటు విషయం, ఎరువులు దొరకని విషయం, అన్ని విషయాలు తమరికి ఇచ్చినారు. తమరు దయచేసి దీన్ని డీటెయిల్గా స్టడీ చేసి వ్యవసాయ కమిషన్కు నివేదించాలి. అట్లనే వేల్పూర్ మండల రైతులు ఆవురా భోజా అరే ఆయే అట్లాగే ముప్కాల్ మండల రైతులు ఇట్రా గిట్ మెల్ల 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 దా.
భీమ్గల్ మండల రైతులు భీమ్గల్ మండల రైతులు